చాలా గర్వంగా ఉంది. ఇంత పెద్ద పండుగ ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటూ పోతాము. ఈసారి కూడా ఇంకా పెద్ద ఎత్తున మనం చేయాలని చూస్తున్నాము. గతంలో అయితే కోవిడ్ వల్ల మనకి క్రౌడ్ తగ్గింది, కానీ ఈసారి మనం ఇంకా పెద్ద ఎత్తున జనాలకి ఇక్కడ పార్టిసిపేట్ అవ్వాలని మేము కోరుతున్నాము. సో ముక్కోటి పండుగ సందర్భంగా అన్ని ఏర్పాట్లు రెడీ ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు మన ఉత్తర ద్వార దర్శనం, దానికి సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. పోలీస్ యంత్రాంగంతో మన రెవెన్యూ, ఎండోమెంట్ ఇంకా అన్ని శాఖలతో 2-3 సారి రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. సో ప్రతి అంశం మీద మన ఆఫీసర్స్కి క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. టెంపుల్ చుట్టూ మనకి ఇప్పుడు సెక్టర్స్ డివైడ్ చేయడం జరిగింది. ప్రతి సెక్టర్స్కి ఇప్పుడే మేము ఆఫీసర్స్కి బ్రీఫింగ్ ఇచ్చాము. ఉదయం 3 గంటలకి మన అధికారులు కరెక్ట్ స్పాట్కి రీచ్ అవుతారు. 5 గంటలకి మన ఉత్తర ద్వార దర్శనం ఓపెన్ అయిన తర్వాత, స్వామివారి దర్శనం అయినాక తర్వాత రెగ్యులర్ దర్శనం మొదలైపోతుంది. సో 9 రోజు మనకి తెప్పోత్సవం ఉంది. సో స్వామివారికి మనము గోదావరి నదిలో హంసవాహనం పైన అది తెప్పోత్సవం జరిపిస్తాము. సో ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ చాలామంది టూరిస్ట్ ఇక్కడ వచ్చేస్తారు. అండ్ ఇదే సందర్భంగా ఒక టూరిజం ఫెస్టివల్, రివర్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దీనికి సంబంధించిన మెటీరియల్ అందరికీ, ప్రెస్ మీడియాకి కూడా మేము షేర్ చేశాము.